దయా రాధాస్వామి సహాయ్ రాధాస్వామి సత్సంగ షష్ఠి పూర్తి సంచిక దాతా దయాల్ మహర్షి శివవ్రత్లాల్ వర్మన్ మహారాజ్ ఎంఏఎల్ఎల్డి పిహెచ్డి సత్సంగం అనువాదం ఠాకూర్ పదం సింగ్ గహర్వాల్ ప్రోత్సాహకులు దయాల్ ఆనందరావు మహారాజ్ దయాల్ శివమంగల్ సింగ్ మహారాజ్ సంకలనం జె పూర్ణదయాళ్ సమర్పణ రాధాస్వామి సత్సంగ బృందం హుజూరాబాద్ దాతాదయాల్ మహర్షి శివవ్రత్లాల్ నామ మహిమ మూర్ఖులు అనుచుందురు నామము జపించుటలో ఏమీయును లేదు. మధుర పదార్థముల పేరు తీసుకొనినంత మాత్రమున నోరు తీయబడజాలదు. వారి మాటలు సత్యముండిన ఎడల వారి తల్లిదండ్రుల నామము తీసుకుని కటువచన మాడుము మరల చూడుము వారు క్రోధాగ్నిలో ఎట్లు మండిపోగలరు. నామము ఏమి వస్తువ లేనప్పుడు వారికి క్రోధము ఎందుకు వచ్చుచున్నది? లోకులు నామరూపముగల జగత్తులో నివసించుచున్నారు. నామముతో తీసుకునిన ఎడల ఏమి లాభము కాజాలదని వారు ఎట్లు చెప్పగలరు? నామములో గొప్ప శక్తి ఉన్నది. కబీరు సాహెబ్ గారు ఇట్లు అనుచున్నారు, శబ్ద హి మారే మరగే శబ్ద హితజ్యా రాజ్ జోయే శబ్ద వివేకి యాతా కా సరియా కాజ్. తా శబ్దము వలన మరణించుచున్నారు, శబ్దము వలన రాజ్యము విడిచిపెట్టుచున్నారు. ఈ శబ్దమును విచారించిన వారి కార్యము సుఫలము కాగలదు. పులుపు వస్తువుల పేరు తీసుకునిన ఎడల మీ నోటిలో నీరు ఊరజాలవా? మధుర పదార్థముల పేరు తీసుకునిన దాని కల్పిత చిత్రము మీ నేత్రముల ముందర రాజాలదా? మీరు వ్యర్థముగా ఇటువంటి మాటలు అనుచున్నారు. ఇప్పుడు నేను ఒక దుఃఖరసమైన కథ వినిపించిన మీరు రోదనము చేయగలరు. ఇప్పుడు ఒక వీర రసముగల సంగతి వినిపించిన మీ రోమాంచములు నిలబడిపోగలవు. ఒకరి రోదన శబ్దమును విని మీ హృదయము జాలిగొనుటలేదా? ప్రేమ మరియు స్నేహ సంబంధమైన మాటలు మీ మీద ప్రభావము వేయజాలవా? ప్రతి మనుష్యుని మీద కొంచెమేనను ప్రభావము పడుచుండును. ఇవి అన్నీయు నామ దృశ్యములే ఉన్నవి. ఇది నామముగాక మరియు ఏమున్నది? మీరు మరలగూడ అజ్ఞానము వలన నామములో ఏమున్నదని అనుచున్నారు. నామములోనే అంతయు ఉన్నది. నామములో సంపూర్ణ ఇతిహాసమున్నది. నామములో ఆకర్షణ ప్రభావమున్నది. నామమే యంత్రమంత్రమున్నది. నేను మీ నామము తీసుకుని పిలిచిన మీరు మాట్లాడక మౌనముండగలరా? ఊరకుండుటకు మీకు సామర్థ్యము లేదు. అటులనే లోకులు నామము జపించుచుందరు. భగవంతుడు వారి మాట వినుచుండును. వారు దినదినము భగవంతుని నామములో నిమగ్నమగుచుందరు. నామము వాస్తవములో రూపమున్నది. మీరు గుర్రము అనిన వెంటనే నేను తెలుసుకునుచున్నాను. మీరు ఒక పశువు పేరు తీసుకునుచున్నారు, దానిమీద లోకులు సవారి చేయుచుందరు. 34 లేక 72 అక్షరములను కలిపి అన్ని శబ్దములు చేయబడినవి. ఇవి అన్నీ రూపమును చూపించుచున్నవి. నేను ఆవు లేక బట్టె అనిన తక్షణమే మీ నేత్రముల ముందర ఆవు, బర్రె రూపము రాగలదు. నేను ఆవు అనిన ఎడల మీ నేత్రముల ముందర బర్రె ఆకారము రాజాలదు. ఇది కేవలము శబ్దము లేక నామశక్తి ఉన్నది. మీరు చదువుట, రాయుట, ఆలోచించు చూడుట, విచారించుచుండుట అంతయు నామమే ఉన్నది. నామముతో వేరు లేదు. ఈ నామము తన విచిత్ర దృశ్యము చూపించుచుండును. ఒకప్పుడు పుస్తకాలయములో గ్రంథముల రూపమున దర్శనమిచ్చును. ఒకప్పుడు మందిరములు, వృక్షములు, పర్వతములు, నదుల రూపమున కనబడుచుండును. రూపమే నామము మరియు నామమే రూపమున్నది. ఈ రెండింటిలో ఏమీ భేదము లేదు. కేవలము తెలుసుకునుటలో భేదమున్నది. నామరూప జగత్తులో ఉండియు నామరూపమును నిరాకరించుట గొప్ప మరపు ఉన్నది. ఈ నామము అవగుణము గలవానిని గుణవంతుని చేయును. దీనితో శుభ అశుభ ప్రభావములుండును. మీరు భవనము అనిన తక్షణమే భవన రూపము మనుష్యుని హృదయములో రాగలదు. ఈ ప్రకారమే మనుష్యుడు చెడునామ ఉచ్చారణ చేయుచుండిన ఎడల అతడు చెడు విచారములను తన మనస్సులో చేర్చుచుండగలడు. ఎవరు పవిత్ర నామములను ఉచ్చరించినా అతడు పవిత్రుడు కాగలడు. ఈ నియమానుసారమే లోకులకు భగవంతుని నామము జపించుచుండుటకు ప్రేరణ చేయబడినది. దీనివలన మనుష్యుడు క్రమంగా పవిత్రుడగుచు సత్యము వరకు చేరగలడు. మీకు గురుముఖి ద్వారా భగవంతుడు దయాసాగరుడన్నాడు. అతని నామము దయాలు దని చూపింపబడిన ఎడల దయాళుడని నామము గురు ముఖము నుండి వెడలిన తక్షణమే మీ మనసులో స్థిరమైపోగలరు. ఇప్పుడు మీరు ఎంత నామము జపించుచుండిన అంత తన ప్రభావము మీ లోపల ఉత్పన్నము చేయుచుండగలదు. మరియు మీ లోపల స్వయము దయా స్వభావము రాగలదు. మీరు అహింసకులగుదురు. మీకు సత్యవచనములతో సంబంధము మరియు మీరు ఈశ్వర పరాయణులై జీవన ఉద్దేశం సఫలము కాగలదు. భగవంతుని నామము గురు ద్వారా ప్రాప్తమైన ఎడల అప్పుడు అవి ఫలదాయకమగును. మీరు అనవచ్చును, మేము గ్రంథములలో రాయబడిన నామములతో పని తీసుకోగలము. మంచిది. మీరు స్వతంత్రులున్నారుగాని దీనివలన లాభము కాజాలదు. కబీరు సాహెబ్ గారు అనుచున్నారు, గురుబిన మాలా ఫెరతే, గురుబిన దేతెదాన్, గురుబిన నామ హరామా హైజాయే పూచో వేద పురాణ. తా గురువు లేనిది జపమాలా త్రిపుట, గురువు లేనిది దానమిచ్చుట. ఈ రెండును నికృష్ట కర్మలున్నవి. మీరు వేద శాస్త్రములను విచారింపుము. మీరు ప్రశ్న చేయవచ్చును, గురువుతో నామము తీసుకొనుటకు ఏమీ కారణమున్నది? దానికి ఉత్తరమిది ఉన్నది, గురునామ సాక్షాత్కారము చేసి ఉండును. మానసిక రూపమున దాని అన్ని గుణములు అతని హృదయములో వర్తమానముండును. అవి అతని హృదయము నుండి వెడలి శిష్యుని హృదయములో ప్రవేశించిన ఎడల విశేష ప్రకారమైన ప్రభావము ఉత్పన్నము చేయగలవు. దృష్టాంత స్వరూపమున మీరు ఇట్లు తెలుసుకొనడం, ఒక చిన్న పిల్లవాడు మీరు అతనికి భయపెట్టుటకు భూతము వచ్చినది అని చెప్పితిరి.
పిల్లవానికి అది ఏమి అన్నది తెలియదు. మరియు అతడు ఎప్పుడునూ దాని స్వరూపము చూడలేదుగాని మీ హృదయములో అతనిని భయపెట్టవలనని కోరిక ఉన్నది మరియు భయ సంస్కారములు మీ హృదయంలో వర్తమానమున్నవి అవి వినుట వలన పిల్లవాని హృదయములో ప్రవేశము కాగలవు. ఈ ప్రకారమే గురు హృదయములో ప్రేమ ఉన్నది, దయాభావమున్నది, ఈశ్వర విశ్వాసమున్నది. అతడు శిష్యుని ఉద్ధారణ నిమిత్తము అతనికి భగవంతుని నామము చూపించిన ఎడల ఆ భావములు తన ప్రభావము చూపనిది ఉండజాలవు. ఇందువలన గురు మహిమ గీతములు పాడుచుందరు. ఒక్కొక్క సమయమున గురుముఖ ద్వారా నామము వినిన తక్షణమే మనుష్యుని హృదయములో అణగి ఉన్న సంస్కారములు ఉత్తేజితము కాగలవు. మరియు తరచుగా పరిశ్రమ చేయవలసి వచ్చుచున్నది గాని ప్రత్యేక అవస్థలో వాటి ప్రభావము ఆవశ్యముగా ఉండగలదు. సత్యమైన గురు ఉండిన ఎడల కేవలము నామము చూపించి శిష్యుని ఉద్ధారము చేయగలడు. దీనిలో ఏమీ సందేహము లేదు. విశ్వాస మహిమ. కర్మధర్మము, పూజా పారాయణము, భజన ఉపాసన వీటి అన్నిటి మూలము విశ్వాసము మీద ఉన్నది. సత్యమైన మాట ఇది ఉన్నది. ఏ పునాది మీద మనస్సు ఎత్తు భవనము నిర్మింపబడునో అది విశ్వాసమున్నది. విశ్వాసము లేని ఎడల ఏ కార్యము కాజాలదు. మనుష్యుడు ఎందుకు పనిచేయుచున్నాడు? కేవలము దాని సహాయము వలన కృతకార్యము ప్రాప్తించగలనని విశ్వాసమున్నది. ఈ కార్యము వలన సుఫలమగునని మనస్సులో విశ్వాసము లేని ఎడల మరలా ఆ కార్యములో అతనికి చిత్తము తగలజాలదు మరియు దాని పరిణామము కూడా మంచిది కాజాలదు. ఇది మొదటి వస్తువ ఉన్నది. పారమార్థికము మరియు సంసారములో ప్రతి స్థలమున దీని అవసరముండును. ఇది లేనిది ఏ కార్యము గూడా కాజాలదు. కేవలము మన కార్యముల మూలముతో విశ్వాసమే ఉండుటగాక సంసార వ్యవహారములు గూడా విశ్వాస ఆశ్రయములోనే నడుచుచుండును. విశ్వాస మూలమును నరికి వేయుము మరల ఏమి ఉండగలదు? ఏమి ఉండజాలదు. భక్తి కాజాలదు. సేవా కాజాలదు. దానము పుణ్యము చేయజాలము. వాణిజ్యము వ్యాపారములో ఉన్నతి కాజాలదు. ఈ విశ్వాసమునకు అనేక రూపములున్నవి. ఒకటి పిల్లల వలె విశ్వాసము చేయుట. రెండవది చతుర మనుష్యుని వలె విశ్వసించుట. పిల్లలకు ఏమాట జ్ఞానముండదు. దీనికి కారణము ఇదివరకు వారిమీద మాయాజాలము ఇంత చుట్టుకునలేదు. ఏమాట చెప్పినను దానిని నమ్ముదరు. వారి దగ్గర తర్క ప్రమాణము వాద వివాదము ఏమీను లేదు. ఏ మహానుభావుడైనను పిల్లలకు ఒక మాట చెప్పిన దానిని సత్యమని విశ్వసించి ఆ సమయము నుండి మనస్సు సంపూర్ణ భావములను అటువైపు పెట్టెదరు. వారి విశ్వాసము ఎటువైపు మొగ్గిన సర్వాంగములతో మొగ్గగలదు. ఏ విధమైన త్రుటి ఉండజాలదు. మరియు వారు అవిశ్వాసము చేయరు. వారి హృదయములో చెప్పబడిన మాట అది మిథ్యాయగునా కాదా? ధ్యానములో గూడ రాజాలదు. ఇందువలన వారు ఎటు మొగ్గిన ఏమైనా చేసి చూపించెదరు. రెండవది చతుర మనుష్యుల విశ్వాసమున్నది. వారు ఆలోచన విచారము చేసి విశ్వాసము చేయుదురు. అన్ని విధముల విచక్షణ చేసి విమర్శించి విచారణ చేసి అప్పుడు ఈ కార్యము కాగలదని నిశ్చయించెదరు. బాలుర విశ్వాసము వలె దృఢముండజాలదు. బాల విశ్వాస మూలము బుద్ధితో ఉండదు. వారు ఏ మాటకు వ్యాఖ్యానము చేయజాలకపోయిననో వారికి తనమీద పూర్తిగా నమ్మకముండును. ఈ కారణము వలన వారి విశ్వాసములో దుర్బలము ఉండజాలదు. కొందరు మూర్ఖ మనుషులు దీనిని అంధ విశ్వాసమని చెప్పుచున్నారు. వారికి ఈ మాట ఇదివరకు తెలియలేదు. విశ్వాస సంపూర్ణ తరగతులు ఎప్పుడునూ ఏ సమయము గూడా దృష్టి ముందర రాజాలవు. కేవలము బాల విశ్వాసమే గాదు బుద్ధి విశ్వాసము గూడా అంధ విశ్వాసమున్నది. మత సంబంధ విషయములలో బాలుర విశ్వాసము అధిక లాభదాయకమగును. చతుర విశ్వాసము 3 విధముల చూపింపబడినది అనగా శ్రవణము, మననము, నిధ్యాసనము. ఏ మాట మీద వినుట వలన విశ్వాసము వచ్చునో అది శ్రవణ విశ్వాసమున్నది. ఏ మాట విచారము చేయుట వలన తెలియబడునో మరియు దానిలో అచ్యుతముండు భయముండదో అది మనన విశ్వాసమున్నది. నిధ్యాసనమనగా సాక్షాత్కారము చేయుట వలన ఎవరికి విశ్వాసము కలుగునో మరియు అతడు స్వయం విశ్వాస రూపమైపోవునో అది విధ్యాసన విశ్వాసమనబడును. బాల విశ్వాసములో ఈ తరగతుల వ్యాఖ్యానము చేయుట అవసరముండజాలదు. ఒక మాట చెప్పిన తక్షణమే వారి విశ్వాసము దానిమీద స్థిరపడిపోవును. మరియు స్వయం వారి మనస్సులో విశ్వాసము అన్ని మాటలు రాగలవు. ఈ కారణముననే వారి మనస్సు శీఘ్రముగా ఏకాగ్రమగును. మరియు చెప్పబడిన మాట శీఘ్రముగా సాక్షాత్కారము చేయగలుగుదురు. వృద్ధులు మరియు అధిక వయస్సుగలవారికి ఈ మాట ప్రాప్తము కాజాలదు మరియు ఎవరికి ప్రాప్తమైన ఎడల అతనికి పరమహంస అవస్థ ప్రాప్తించగలదు. సాధన విధానములకు ఉద్దేశ్యము గూడా మనుష్యునికి బాలకుల వలె సరళ స్వభావము మరియు సత్యమైన విశ్వాసము ఉత్పన్నము కావలెనని ఉన్నది. ఈ మాట ఉత్పన్నము కాని ఎడల ఆత్మ అవస్థతో వంచితుడుండగలడు. పాలకుల సరళ స్వభావము పారమార్థికములో సత్యమైన పని చేయగలదు. వెనుక ముందు చేయు స్వభావముండదు. వృద్ధ అవస్థలో వారు శీఘ్రముగా ప్రాప్తించుకునగలరు. ప్రహ్లాదునకు నారదుని సాధనంగా యుక్తి మరియు ఉపదేశము అతనికి తన మార్గము మీద తీసుకురాజాలకపోయెను. ఈ కారణము వలన సనక సనందులు తన బాల్య అవస్థ సరళ స్వభావమును సురక్షితము కొరకు భగవంతునితో ప్రార్థన చేసి ఉండిరి. మీరు ఒకరికి ఎందుకు అంధ విశ్వాసమని చెప్పుచున్నారు? అంధ విశ్వాసము మిక్కిలి వ్యర్థ శబ్దమున్నది. సంసారములో మీరు ఏమి చూచినా అవి కేవలము విచార దృశ్యమున్నది. ఎవరు ఎట్లు విచారించినా అటులనే కాగలదు.
మరియు మనుషుడు ఎంత అధికమో తన విశ్వాసమును దృఢపరచిన అంత అధికమో ఆ విచారమూర్తి కాగలడు. మాట కేవలము ఇంతియే ఉన్నది మరియును ఏమి లేదు. దీనిని కొంచెమైనను మీరు హృదయములో ధరించిన ఎడల స్వయం మీ ప్రతివాద మూలము తెగిపోగలదు. విచారములో ప్రబలమైన శక్తి ఉండును. ఈ సంసార ఉత్పత్తి విచారముతోనే ఉన్నది. ఇది మానసిక శక్తి వలన అయి ఉన్నది. మనసులో ప్రబలమైన శక్తి ఉండును. దానిని ప్రకృతి శక్తి, లక్ష్మి, దుర్గా అనుచుందరు. అది మానసిక శక్తి తప్ప మరియు ఏమిగాదు. ఇందువలన మీరు ఎట్లు విచారము చేసిన అటులనే కాగలదు. ఈ కారణమున విశ్వాసము కొరకు ఆంధ అను శబ్దము ఎప్పుడునూ ఉచ్చారణ చేయకూడదు. బాల విశ్వాసము మరియు వృద్ధ విశ్వాసముతో మీరు పైన చూపబడిన ప్రకారము ఈ అంతరముండును. బాల విశ్వాసమునకు భక్తి మార్గము, ప్రేమ మార్గము మరియు శ్రద్ధ మార్గమును చుందరు. బాలకుడు ఏడ్చును, నవ్వును, జగడము చేయునుగాని ఏ అవస్థలో గూడా అతని విశ్వాసము చలింపజాలదు. చూడుము, ఒక బాలకునికి అతని తల్లి కొట్టినది అతడు ఏడ్చుచు తల్లి వస్త్రములను చింపివేయును మరియు జగడము చేయునుగాని ఇతర స్త్రీ ఆ బాలకునికి మధుర పదార్థములు ఇచ్చి తల్లితో వేరు చేయించగలదా? ఇది ఎప్పుడునూ కాజాలదు. అతడు జగడము చేయుచు ఏడ్చుచు గూడ తల్లి ప్రేమ విశ్వాసము తన మనసులో పెట్టుకునును. అతడు దీని వ్యాఖ్యానము చేయజాలడు గాని పరిణామం మీరు చూచుచున్నారు. ఇది సహజ ఉపాయమున్నది. వృద్ధ మనుష్యుడు తరచుగా జ్ఞాన మార్గము వైపు ఆలోచిస్తాడు. భక్తి మార్గములో ఈశ్వరుడు భక్తులను రక్షించుచుండును. బాలకుల రక్షణ మరియు సేవా తల్లిదండ్రులు చేయుచుందరు. వృద్ధుల దగ్గర ఎవరు వెళ్లరు. బాలకులు ఇదివరకు మాయా జాలములో పడలేదు. వృద్ధుల మీద మాయా ఆక్రమించి వారిని దుర్బలము చేసి ఉన్నది. అందరూ వారితో ఘృణా చేయుచుందరు. ఈ మాట సంభవమున్నది వారు జ్ఞాన ధ్యానము వలన ఏకాగ్రత అవస్థను ప్రాప్తించి సత్యముతో కలిసి పోగలరుగాని మార్గము కఠినమున్నది. ఎవరు ఏమి చెప్పజాలరు. రామాయణంలో ఇట్లు రాయబడింది. జ్ఞానతా పంద్ కృపాణకి ధారా హిచ దత్ ఖగేశ నలా గహిబారా. తా కాగభుషుండు గరుడునితో అనుచున్నారు. జ్ఞానమార్గము కత్తి ధారావల ఉన్నది, దీనిమీద ఎక్కుట కఠినమున్నది. ఎప్పుడు పడిపోగలడు చెప్పజాలము. అవతలకి దాటుట కఠిన కార్యమున్నది. జ్ఞానము మరియు భక్తి ఉద్దేశ్యము ఒకటి ఉన్నది. ఉద్దేశములో భేదము లేదు. ఒకటి ఏతి మార్గమున్నది, రెండవది నేతి మార్గమున్నది. ఒకటిలో ఉన్నది ఉన్నది అని నడుచుచుందరు. రెండవ దానిలో లేదు లేదని నడువవలసి వచ్చును. ఒకదానిలో కలుసుకునుచు సంతోషముతో మార్గము సమాప్తమగును. రెండవ దానిలో నిర్ణయము చేయుచు విమర్శించుచు నడవవలసి ఉండును. ఒకటి విష్ణు మార్గమున్నది, రెండవది శివుని మార్గమున్నది. విష్ణు రక్షించుచు పాలన పోషణ చేయుచుందరు. శివ భగవానుడు సంహరించి లయము చేయుచుందరు. మాట ఒకటి ఉన్నది, చెప్పుట మరియు చేయుటములో భేదమున్నది. భక్తి మార్గము సహజమున్నది. జ్ఞాన మార్గము వంకర మరియు కఠినమున్నది. ఈ రెండిటి మూలములో ఉండు వస్తువా అది విశ్వాసమున్నది. విశ్వాసము లేనిది ఈ రెండునూ వ్యర్థమున్నవి. భక్తిలో ఈశ్వరుని మీద విశ్వాసము చేయబడును. వాస్తవములో అది తన ఆత్మ ఉన్నది. జ్ఞానములో తన ఆత్మ మీద విశ్వాసముండును. అది ఈశ్వరునితో వేరు లేదు. ఎవరిలో బాలకుల వలె సరళ స్వభావముండినవారు తన కార్యము శీఘ్రముగా నెరవేర్చుకునెదరు. నామదేవగారికి బాల విశ్వాసము వలన భగవంతుని దర్శనములు ఉండెను. మీరు ఎప్పుడునూ ఒంటరిగా లేరు. ఒక బ్రాహ్మణుడు తన ఇద్దరు పుత్రులను ఒక గురువు దగ్గర తీసుకువచ్చి, మహారాజా, వీరికి బ్రహ్మ విద్య నేర్పించగలరని ప్రార్థన చేసెను. గురువు వీరికి ఒక్కొక్క పావురమిచ్చి వీటిని ఎవరు లేని స్థలమున తీసుకువెళ్లి చంపివేయమని చెప్పిరి. ఒకడు చాటునకు వెళ్లి పావురము గొంతు పిసికి వేసెను. రెండవవాడు అనేక గంటల పెదప తిరిగి వచ్చి పావురమును గురువు దగ్గర విడిచి, మహారాజా, మీ ఆజ్ఞను నేను పాలించజాలనని చెప్పెను. ఎందుకు మాటేయమున్నది? నీవు గురువు ఆజ్ఞను పాలించని ఎడల శిష్యుడు ఎట్లు కాగలవు? మహారాజా, నా కొరకు మీ ఆజ్ఞను పాలించుట కఠినమేగాదు, అది మిక్కిలి అసంభవమున్నది. ఇట్లు ఎందుకు అనుచున్నావు? మీరు పావురమును ఎవరులేని స్థలమున తీసుకువెళ్లి చంపుమని చెప్పుచున్నారు. నేను బాగుగా ఆలోచించితిని మరియు విచారించితిని. ఎవరు లేని ఇటువంటి స్థలము సంసారములో ఏదీను లేదు. భగవంతుడు సర్వవ్యాపకుడున్నాడు. అతడు అంతయు చూచుచున్నాడు. స్థలము మాట దూరమున్నది. అతడు నా మనస్సులో గూడ ఉన్నాడు మరియు ఒక క్షణమాత్రముగూడా నా వెంట విడువకున్నాడు. చూపించగలరు. ఇటువంటి స్థితిలో మీ ఆజ్ఞను పాలించుట అసంభవమున్నదా లేదా? గురువు బ్రాహ్మణునితో, ఈ పిల్లవానిని నా దగ్గర విడిచి పెట్టిపొమ్మని చెప్పెను. ఇతడు విద్య నేర్చుటకు అధికారము గలవాడున్నాడు. ఇతనికి నేను ఉపదేశమివ్వగలను. రెండవవానికి బోధించుటకు ఇదివరకు సమయము రాలేదు. అతనికి అనేక జన్మములు ధరించవలసి యున్నది. అప్పుడు అతడు భగవంతుని సర్వవ్యాపకుడని తెలుసుకొనిన పిదప బ్రహ్మ విద్య నేర్చుకునగలడు. ఘటమే హై సూజత్ నహి లానత్ ఐసి జింద్ నానక్కి సంసారకో హువా మోతియా బింద్. తా ఘటములో ఉన్నాడు తెలుసుకునుట లేదు. ఇటువంటి జీవనమునకు ధిక్కారమున్నది. గురునానక్ సాహెబుగారు అనుచున్నారు, ఈ సంసార జనులకు నేత్రముల రోగమైపోయినది. 2 రాత్రి సమయముండెను. సత్పురుషుడు పూర్ణధని హుజూర్ మహారాజుగారు వాకిలి సమీపమున ఒక పెద్ద గదిలో సత్సంగం చేయుచుండిరి. తూర్పువైపు మల్లెసాలలో ఎరుపురంగు గల ప్రకాశము కనబడెను.
సేవకుల దృష్టి అటువైపు తిరిగెను. అందరు ప్రకాశమును చూచి ఆశ్చర్యపడుచుండిరి. హుజూరు మహారాజుగారు, అటువైపు చూడకుము, కేవలము వచనములను వినుమని చెప్పిరి. సత్సంగీయులు ఊరకుండిరిగాని కొందరు ఆశ్చర్యముతో అటువైపు చూచుచుండిరి. సత్సంగము సమాప్తమైన పిదప ఆ ప్రకాశము స్వయం అదృశ్యమైపోయెను. ఇది ఏముండెను? ఎవరైనా చూపించగలరా? దీని ఉత్తరము ఆగ్రా నగరములో ఉండబడిన హుజూరు మహారాజుగారి సమాధి మీద ఇట్లు రాయబడినది: ఇక్కడ మనుషుల మరియు దేవతలకు గురువుగారి ఆస్తులున్నవి. ఇవి మా శబ్దములున్నవి గాని సమాధి మీద ఇంగ్లీషు అక్షరము హియర్ లై ది యాషెస్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ గాడ్స్ అండ్ మెన్. ఈ ఎరుపు రంగు ప్రకాశము మరియు ఏమీయును గాదు. అది దేవతల సమూహముండెను. సత్సంగ వచనములను వినుటకు వచ్చి ఉండిరి. ఎక్కడ సత్యగురువులు ప్రకటించిన ఎడల అక్కడ దేవతలు గూఢ ఉపదేశము వినుటకు వచ్చుచుందరు. భక్తి దాన మోహే దీజియే గురుదేవన కే దేవ్ అవుర్ నహీ కుచ చాహియే నిసదిన్ తేరీ సేవ్. తా ఓ సద్గురు, మీరు దేవతలకు దేవులున్నారు, నాకు భక్తి దానమివ్వగలరు. ప్రతిదినము నీ సేవ తప్ప నాకు ఏమీనూ అవసరము లేదు. 3 మేము ఒక సమయము కలకత్తా నగరమున బేడన్ స్క్వేర్లో ఉండుచుంటిమి. ఒక దినము గృహము నుండి బయటికి వచ్చి ట్రాంబండిని ఆపుటకు కేక వేసితిమిగాని అతడు బండిని ఆపలేదు. మేము పరుగెత్తి ఎగిరి ఒక చేతితో ట్రాంబండిని పట్టుకొనగలిగితిమి. ఒక పాదము ట్రాంబండి బల్లమీద ఉండెను. ఇంతలో రెండవ వైపు నుండి గుర్రముల బగ్గీ వచ్చెను. దాని ముందరి నొగల భాగము తొడకు తగిలెను. ట్రామ్ లోపల వెళ్లి కూర్చుండుటకు సమయము దొరకలేదు. ఆ సమయమే హుజూరుగారి చరణముల ధ్యానము కలిగెను. ఒకరు మాకు ఆ సమయమున ట్రాంబండి కంటే మీదికి ఎత్తుకుని ఉండిరి. ట్రామ్ నడుచుచుండెను. అది కొంత దూరము వెళ్లిపోయెను. గుర్రపు బగ్గీ గూడ వెళ్లిపోయి ఉండెను. మేము భూమి మీద పడి ఉంటిమి. జనులు మా ప్రాణము వెళ్లిపోయి ఉండవచ్చునని అనుకునుచుండిరి. గాని మాకు కొంచెమైన అపాయము కలుగలేదు. అక్కడి నుండి లేచి ఇంకొక ట్రాంబండి నిలబడి ఉండెను. దానిలో ఎక్కితిని. లోకులు, మీరు రక్షింపబడితిరనిరి. నేడు దాన పుణ్యము చేయగలరని చెప్పసాగిరి. ఇది ఏమీ రహస్యమున్నది. ఈస కృపా జబహోయ్ పురుష కోయి హుయే ప్రగటతం కరే కార్య సబసిద్ధ యామే కుచ సంశే నహి. తా భగవంతుని కృప అయినప్పుడు ఎవరైనా పురుషుడు ప్రకటించి అన్ని కార్యములు పూర్తి చేయును. దీనిలో ఏమేనూ సందేహము లేదు. 4 బాబూ సీతారాంగారు ఆర్యసమాజీయులు మాకు స్నేహితులుండిరి. బరేలి నగరమున గుత్తేదారు పనిచేయుచుండిరి. ఒక దినము వారు తన సంగతి ఇట్లు చెప్పసాగిరి. మేము కొందరు స్నేహితులము కలిసి ఒక గదిలో కూర్చుండి మాట్లాడుచుంటిమి. ఇంతలో మా మిత్రుని ఒక చిన్న కుమారుడు ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళుమని అరచుచు పరిగెత్తుకుని అక్కడికి వచ్చెను. అతని మాటలు విని మేము అందరము నవ్వుచుంటిమి. పిల్లవాడు హఠముతో ఒక్కొక్కని హస్తము పట్టుకుని బయటికి తీసుకువెళ్ళెను. అందరూ గృహము నుండి బయట వచ్చిన తక్షణమే గొప్ప ధ్వనితో గృహము కూలిపోయెను. మేము అందరము ఒక నిమిషములో రక్షింపబడితిమి. ఇది ఈశ్వరుని సహాయముగాక ఏముండెను? భగవంతుని దయ విశ్వాసము మనస్సులో పెట్టుకునుము. అతడు 8 యామములు వెంట ఉండి అందరికీ సహాయం చేయుచుండును. అతనికి సహస్రముల కొలది హస్తములున్నవి. ఈ సమయమున ఆ అజ్ఞాన బాలకుని హస్తములు యుండెను. అతడు ఏ విధముగా మనలను రక్షించుచుండును మనకు తెలియుటలేదు. భగవంతుని దయపై విశ్వాసము లేని మనుష్యుని మీద విచారమున్నది. మరపు మరియు భ్రమలో చిక్కి ఉన్నాడు. జాకో రాఖే సాయ్యా మార సకే నహీ కోయే బాల్ న బాకాకర సకే జోజగా ఖైరీ హోయే. తా ఎవరికి భగవంతుడు రక్షింపదలచిన అతనికి ఎవరునూ చంపజాలరు. జగమంతయు శత్రుత్వము చేసిన వెంట్రుకను గూఢ వంకర చేయజాలరు. 5 మేము చునార్ నగరములో హెడ్మాస్టరుగా పనిచేయుచుండిన సమయమున ఒక దినము రాత్రి 2 గంటలకు నిదుర నుండి లేచి దీపము వెలిగించితిమి. మా చిన్న సహోదరుడు సూరజ్ నారాయణ సింహ మరియు అన్న కుమారుడు లాల్జీ ప్రసాదసింహ వెంట ఉండిరి. ఇద్దరు గాఢ నిద్రలో పరుండి ఉండిరి. వారిని నిద్ర నుండి మేల్కొలిపి నదివైపు వెళ్లి వాయుసేవనము చేయదము రమ్మని చెప్పితిని. వారు ఇద్దరునూ చిన్నవారుండిరి. వాయుసేవనము చేయుటకు ఇదియే సమయమున్నదని అడిగిరి. మేము వారిని ప్రశ్న చేయకుము, కొన్ని పైసలు తీసుకుని వెంటరమ్మని చెప్పితిని. వారు అటులనే చేసిరి. గృహమునకు తాళము వేసి కోటవైపు వెళ్ళితిని. మరలా గంగానదివైపు తిరిగితిమి. కొంత దూరమున ఒక వీధి కలిసెను. మేమందరము అటువైపు వెళ్ళితిమి. ఆ వీధిలో ఒక మందిరముండెను. ఆ మందిరములో ఒక సాధు అగ్ని చేసి కాపు కొనుచుండెను. మేము అతని దగ్గర వెళ్లి దండ ప్రణామము ఏమీను లేదు, అతనికి పైసలు ఇచ్చి చక్కగా ఇంటికి వెళ్లి వచ్చితిమి. గృహము చేరిన పిదప తెలియబడను భగవంతుడు ఆ సాధును సహాయం చేయుటకు ప్రేరేపించి యుండెను. విచారింపుము. మాట ఏమున్నది? అజగర్ కరే న చాకరీ పంచీ కరే న కాం దాస్ మలుకా కహగయే సబకే దాతా రామ్. తా కుకుడు పాము కొలువు చేయదు, పక్షులు పనిచేయవు, మలుక దాసుగారు అనుచున్నారు. అందరినీ పోషించువాడు భగవంతుడు శ్రీరాముడున్నాడు. మీరు ఒంటరిగా ఉన్నారని మరచిగూడా విచారించకూడదు. భగవంతుడు ఎల్లప్పుడూ మీ వెంట ఉన్నాడు. అన్ని దైవిక శక్తులు దేవతల రూపమున సహాయము చేయుచుండును. సహాయము అవశ్యముగా దొరుకుచుండును. మీకు దాని జ్ఞానము లేకపోవుట ఇది వేరు మాట ఉన్నది. మీరు మీ జీవన ఘటనలపై విచారించుడు. భ్రమలో పడవలదు. ప్రతి దినము పరిచయములు దొరుకుచుండును. సత్యపూర్ణ పురుషుడు ఎప్పుడునూ తన దయాహస్తము మీ శిరస్సు మీద పెట్టుచున్నాడు.
తల్లి కంటే అధికము ప్రేమ చేయువాడు, తండ్రి కంటే అధికము అరుచుకునివాడు, మిత్రుని కంటే అధికము సహాయం చేయువాడు సత్యపురుషుడున్నాడు. అతడుండగా ఇంకొకరి సహాయమును వెదకుట మిక్కిలి గొప్ప మరుపు ఉన్నది. భగవంతుని మీద విశ్వాసము చేయుట నేర్చుకునుము. మరల ఈ జగత్తు మరియు జగత్తు అన్ని ప్రాణులు అతని రూపములోనే కనబడగలవు. మేము ఇతరుల విషయమున ఏమనవలెను? గాని మా సంగతి మాకు తెలుసును. అతడు బాల్యకాలము నుండి ఇదివరకు మా వెంటనే ఉంటున్నాడు. అతడుండిన పిదప మేము ఇతరుల ఆశ ఎందుకు పెట్టుకునవలెను?